గూగుల్ క్రోమ్, వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరదీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ గోస్ట్ పేరింగ్ అటాక్, వాట్సాప్ టేక్ ఓవర్ని, క్రోమ్ అటాక్లు మొదలుపెట్టినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. క్రోమ్లో హానికరమైన అనుమానాస్పద లింకులపై క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్న టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక లంచం కేసులో ఆర్మీ అధికారి అరెస్ట్. ఆయుధాల తయారీ కంపెనీ నుంచి 3 లక్షల లంచం. బెంగళూరులోని ఆయుధ సరఫరా సంస్థ కార్యాలయంలో సిబిఐ సోదాలు. దేశ రక్షణ దళంలో పనిచేస్తున్న అధికారి ధనదాహం అతని కటకటాల పాలు చేసింది. ఓ ఆయుధ కంపెనీ నుంచి 3 లక్షల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై లెఫ్టినెంట్ కర్నల్ దీపక్ కుమార్ శర్మను సిబిఐ అరెస్ట్ చేసింది. అధికారికి లంచం ఇచ్చిన బెంగళూరులో ఆయుధ కంపెనీకి చెందిన రాజీవ్ యాదవ్ సింగ్, రవీత్ సింగ్లు చెందిన ఆఫీసులు, నివాసాలు సిబిఐ అధికారులు ఆదివారం సోదాలు చేశారు. కంపెనీకి ఆయుధాల కొనుగోలులో లబ్ధి చేకూర్చేందుకు ప్రతిఫలంగా దీపక్ కుమార్ శర్మ డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నట్టు గుర్తించి ఆయన సిబిఐ ఢిల్లీలో అరెస్ట్ చేసింది. నిందితుడు ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల విభాగంలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఆర్మీ కల్నల్ కాజల్ బాలి రాజస్థాన్లోని గంగానగర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 16వ డివిజన్ కమాండింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కేసులో గంగానగర్కే చెందిన వినోద్ కుమార్ అనే దళారి కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. కాజల్ బాలిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సిబిఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఢిల్లీలోని శర్మ, బాలి దంపతుల ఇంట్లో సోదాలు చేయగా లంచపు సొమ్ముతో పాటు 10 లక్షల లెక్కల నగదు కూడా దొరికింది. శర్మను కస్టడీలోకి తీసుకున్నట్టు సిబిఐ పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.